అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. ప్రతి ఒక్కరూ కొలువుల కోసం వెంపర్లాడుతుంటారు. ప్రతి యువత కూడా యూత్ మొత్తం అంత వద్దులే, ప్రతి ఒక్కరు యూత్ మొత్తం అంత ఎందుకు గలీజ్గా. అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అనేక ఉద్యోగాలు పడుతుంటాయి. అవి ఏంటంటే మనకు అసలు భయం, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. మేము అట్లా చేసి ఒక గీడి వరకు వచ్చినాం, మొత్తం కింద నడిచినాయి, మొత్తం నడిచినాయి, మీద ఊడినాయి. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే చెప్పేటోళ్ళు లేకపోవడం వల్లనే. ఇప్పుడు చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వినేటోళ్ళు తక్కువ అయ్యారు. ఏది వినాలి ఏది వినకూడదు అనేదే ముఖ్యం. అందుకని ఏం చేయాలంటే అసలు జాతీయ స్థాయిలో మనం కొంతమంది ఏం చేస్తారంటే మంచి అర్థమెటిక్ చదువుతారు, దాంతోపాటు రీజనింగ్ చదువుకుంటారు, మ్యాథ్స్ చదువుతారు, దాంతోపాటు పాలిటీ, హిస్టరీ ఇవన్నీ చదువుతారు, జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అన్నీ చదువుతారు. అన్నీ చదివి ఏం రాస్తారు ఆయన అంటే ఒక గ్రూప్ 4 రాస్తారు. రాలేదు ఏం చేస్తుంది దురదృష్టం అంటాడు. అది కాదు. గ్రూప్ 4 అనేది చిన్న జాబు, తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా. అసలు జాబులు జాతీయ స్థాయిలో చాలా ఉన్నాయి. ఆర్ఆర్బి, రైల్వే, అదేంది మన బ్యాంక్ ఎగ్జామ్లు, ఎస్ఎస్సి, దాంతోపాటు అటు ఏది డిఫెన్స్లో, దాంతోపాటు ఈ విధంగా సెంట్రల్ పోలీస్, అట్లా సెంట్రల్ హోమ్ అఫైర్స్లో కూడా బోల్డెన్ జాబులు పడుతుంటాయి. సేమ్ సిలబస్ మన దగ్గర పోలీస్ కానిస్టేబుల్కి ఉన్న సిలబసే జాతీయ స్థాయిలో జరిగేట ఎగ్జామ్ అన్నిటికీ ఉంటుంది. మరి అంత చదువుతూ ఒక ఎగ్జామ్ రాసేసి ఇంట్లో కూర్చొని రాదంటే ఎట్లా? ఇప్పుడు ఉంది, మంచి అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనం పక్కనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరేనాయి. ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం కాబట్టి పక్క రాష్ట్రంలో ఉద్యోగం వేసుకోవచ్చు, అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, అక్కడ చేసుకోవచ్చు, ఇటు రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పిల్లలు కూడా తెలంగాణలో చూజ్ చేసుకోవచ్చు, అటు బెంగళూరులో చూజ్ చేసుకోవచ్చు, పక్కన కర్ణాటక ఉంటుంది, తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా ఈ విధంగా మంచి ఉద్యోగం రావాలి. కానీ అది పెద్ద కష్టం కాదు. ఏ రాష్ట్రంలో ఇవాళ రేపు ఏముంది, ఫ్లైట్ ఎక్కితే ఎక్కడైనా గంట సేపట్లో దిగొచ్చు. మనకు కొలువు ఉండాలి. ముఖ్యంగా కొలువుల కోసం ఆగం కాకుండా జాతీయ స్థాయిలో కొన్ని కొలువులు పడ్డాయి. అవి ఏంటివో చెప్తుంటాం. దాంతోపాటు రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. అవి తెలియకపోవడం వల్లనే చాలామంది నష్టపోతుంటారు పిల్లలు. అట్లాంటి నష్టపోకుండా ఉండేందుకే ఇది చేస్తున్నాం, ఈ వీడియో చేస్తున్నాం. మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దాంతో హైదరాబాద్లోని తార్నాక, ఇది మన హైదరాబాద్, చూడు ఎంత మంచి మంచి పోస్టులు ఉంటాయి. హైదరాబాద్లోని తార్నాకలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ICMR అంటే ఏంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంటుందంటే తార్నాకలో ఉంటుంది, మూల మీద ఉంటుంది. మంచి జాబ్, అది వైట్ కలర్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు. డైరెక్ట్ ప్రాతిపాదికన లోయర్ డివిజన్ క్లర్కు, లైబ్రరీ క్లర్క్ పోస్టులు అనుకుంటే ఏదో క్లర్కులు అంటే నిలబెట్టి కూర్చునేది కాదు. ఇది మంచి జాబ్. ఇది అప్పర్ డివిజన్ క్లర్కు, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. హైదరాబాద్లో ఉంది, తెలుసుకోరు, ఈజీ. ఆన్లైన్లో చూసుకోవచ్చు. మొత్తం పోస్టులు 14 ఉన్నాయి. దీనిలో దరఖాస్తు ఫీజు 1,200 రూపాయలు, పోయినాయి 1,200. వస్తే ఉద్యోగం వస్తుంది కదా. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 25. ఇవాళ ఎంత బ్రదర్, డేట్ ఎంత? ఇవాళ 22, ఇవాళ 22 అంటే రేపు వెళ్ళిండి తర్వాత 3 రోజులే ఉంది. అట్లా 3 రోజులే ఉంది. దన్న మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే జర పంపిరు, వాళ్ళకు షేర్ చేయరు. ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళని చదువుకుంటారు. ఏముంది, షేర్ చేస్తే వాళ్ళ దశ మారుతుంది. అట్లా లక్షలు అవుతున్నాయి, కోట్లు అవుతున్నాయి. షేర్ చేయడానికి కూడా బతకమేనా? మిగతా వివరాలన్నీ మీరు NITలో చూసుకోవచ్చు. NINలా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది తార్నాకలు ఉంటుంది. పోత తార్నాకలు కూడా తెలుసుకొని పోవచ్చు మీరు. అట్లా ఇక పోతే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు కొన్ని పడ్డాయి. ఎక్కడంటే బెంగళూరులోనే హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, మెకానికల్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మెటలర్జీ డిపార్ట్మెంట్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులు 51 ఉన్నాయి. 51 పోస్టులు ఉన్నాయి. ఫీజు 200. జస్ట్ ఒక సినిమా ఒక బిర్యానీ అంత కాదు ఇది. 200 రూపాయలు. ఇది అర్హులైన వారు జూన్ 26లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది 25 అయితే 26, ఒకటే రోజు తేడా. అప్లై చేస్తూనే ఉండాలి. ఏదో ఎగ్జామ్లు వస్తూనే ఉంటాయి, రాస్తూనే ఉంటాం, ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటుంటుంది. ప్రతి వారానికి ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి ఆదివారం నేషనల్ ఎగ్జామ్లు జరుగుతాయి, ప్రతి ఆదివారం. ఇక అదే ప్రిపరేషన్. ఇట్లా చైన్ సిస్టమ్ లేక మనం రివిజన్ చేస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి, జైన్ అవుతూనే ఉండాలి, మళ్ళీ ఇంకో దానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇందులో NINలో కావచ్చు, ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో కావచ్చు, ఓ ఉద్యోగం వస్తుంది. అది అట్లా బేస్ చేసుకొని ఏం చేయాలంటే సివిల్స్ చదువుకోవాలి.
దాంతో మంచిగా ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, రకరకాల ఐఆర్ఎస్, ఐఏఏఎస్, అకౌంట్స్ అండ్ ఆడిట్స్, అట్లాంటి జాబులు కూడా బోల్డని జాబులు ఉంటాయి. ఇక దాంతోపాటు ఉచితంగా లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ కూడా ఇస్తారట. ఎక్కడంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. దీన్ని సపరేట్ వీడియో కూడా చేస్తాను దాని మీద, ఎందుకంటే ఇది కొద్దిగా మంచిగా చేయాలి. ఎందుకంటే చాలామంది పిల్లలకు, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు 2024-25 విద్యా సంవత్సరానికి ఆపరేషన్ ఎమరాల్డ్లో భాగంగా ఉచితంగా లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ అన్నట్టు. చూడండి, ఇప్పుడు ఈ మధ్య నీట్ అంటేనే బాగా చర్చకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్టీ కేటగిరీ బాలబాలికలు ఈ శిక్షణలో ప్రవేశానికి అర్హులు. ఎవరంటే ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 26నే. జర తొందరగా అలర్ట్ గారి. తర్వాత అంతా అయిపోయినాక మళ్ళీ పెంచూరు సార్ అని కూడా మళ్ళీ మొత్తుకుంటారు. అట్లా ఏముంది, 3 రోజులే ఉంది. ఆన్లైన్లో ఏముంది, చిటికలా చేసుకోవచ్చు అవి అట్లా. ఇక నెక్స్ట్ ఇదేంటి, ఇది కొన్ని చూసుకుంటే ICIR UGC నెట్ పరీక్ష వాయిదా పడ్డది. అనివార్య పరిస్థితుల వల్లనేనంటూ NTA ప్రకటన. నీటు నెట్ పేపర్ లీకేజీల నేపథ్యంలో నిర్ణయం. ఈ విధంగా చూసుకోవచ్చు. UGC నెట్ పరీక్ష వాయిదా పడ్డది. మనం చెప్పుకున్నట్టే నెట్ పరీక్ష వాయిదా వేసేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ పరీక్ష వాయిదా పడ్డది. అవకతవకలు ఆరోపణలపై వివాదం నెలకొంటుండగానే జాతీయ పరీక్ష సంస్థ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు జరగాల్సిన CSIR UGC నెట్ పరీక్షలు వాయిదా వేసినట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ విధంగా ఇవన్నీ చూడొచ్చు. ఇదంతా తెలిసినదే, ఇదంతా అన్ని పేపర్లు వచ్చిందే. దీనికంటే మిగతా ఏమున్నాయో చూద్దాం. అట్లా ఇదేంది, JNTU-Hలో అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ హెచ్ అంటే హైదరాబాద్లోని ఆన్లైన్లో సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. ఏంటి ఆ సర్టిఫికెట్ కోర్సులు అనేది చూద్దాం. అర్హత ఏంటిదో కూడా చూద్దాం. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఒక్కో కోర్సు వ్యవధి 6 నెలలట. జస్ట్ 6 నెలల్లో కోర్సు అయిపోతుంది. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. అట్లా సర్టిఫికెట్ మంచి కోర్సులు ఉంటాయి. మస్తు కోర్సులు ఉంటాయి. అన్నీ మనకి ఏంటంటే తెలియక చాలామంది ఆగమవుతాం. ఒక్కొక్క సబ్జెక్టుకు 2 నెలల సమయమేనట. పైన 6 నెలలు ఉన్నది. అట్లా దరఖాస్తు కోరుతుంది. ఒక్కో కోర్సుకు 6 నెలల వ్యవధి. ప్రతి కోర్సులో 3 థియరీ సబ్జెక్టులు ఉంటాయి అన్నట్టు. 3 థియరీ సబ్జెక్టులు ఉంటాయి. ఆ 3 ఒక్కొక్క సబ్జెక్టు 2 నెలలు, అంటే 3 నెలలు 6 నెలలు. రైట్, సరిపోయింది. 24 తరగతులు, 3 క్రెడిట్లు నిర్దేశించారు. సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు ఆన్లైన్లో సెషన్స్ ఉంటాయి. అంటే చదువుకునేటోళ్ళకు, పనిచేసేటోళ్ళకు ఇదో మంచి కోర్స్ అన్నట్టు. దానికోసం డిజైన్ చేసారు అన్నట్టు. కనీసం 70% అటెండెన్స్ తప్పనిసరి. ఇప్పుడు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు ఇక 70% కాదు, 100% పోవాలి. ఎందుకంటే ఒకరోజు క్లాస్ మిస్ అయితే అన్నీ మిస్ అయినట్టే. ఎప్పుడు నేర్చుకుంటుండాలి. అదనంగా 1 నెల ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏది 70% తక్కువ ఉంటాయి. దీనికి 6 క్రెడిట్లు ఉంటాయి. కోర్సులో భాగంగా అసైన్మెంట్లు, ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అసైన్మెంట్లకు 40%, ఎగ్జామినేషన్కి 60%. ఏముంది, ఈ అసైన్మెంట్లనే పాస్ అయినట్టే ఆడు. 40% అంటే ఏముంది. అట్లా ఫ్యాకల్టీ మెంబర్లు, ఉద్యోగస్తులు, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నట్టు. దాంతోపాటు ఈ విధంగా ఇలాంటి మంచి అవకాశం ఏంటియో చూద్దాం. అవి క్లౌడ్ అండ్ డెవోప్స్ కోర్స్ అట. ఇందులో క్లౌడ్ టెక్నాలజీ, AWS, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, కంటిన్యూస్ ఇంటెగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్స్ సబ్జెక్టులు ఉంటాయట. డేటా సైన్స్ అండ్ జనరేటివ్ AILM కోర్సుల్లో ఇందులో పైథాన్ ప్రోగ్రామింగు, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగు, జనరేటివ్ AI అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సబ్జెక్టులు ఉన్నాయి. ఈ అర్హత ఏంటంటే గుర్తింపు పొందిన కాలేజీల నుంచి డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు. డిప్లొమా అంటే తెలుసుగా, 2-3 నెలల కోర్సు. దాంతోపాటు UG అంటే ఇది డిగ్రీ. దాంతోపాటు PG అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. దరఖాస్తు వాళ్ళు చదివినటువంటి వాళ్లకు ఈ అవకాశం ఉంటుందన్నట్టు, అర్హులు వాళ్ళన్నట్టు. అట్లా కంప్యూటర్ సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం, ఏదేని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్పై అంటే C++ అని అలాంటి C లాంగ్వేజెస్, ఇట్లాంటి జావాలు, గట్కాలు ఇవన్నీ ఉంటాయిగా. ఇట్లాంటివన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్పై అవగాహన తప్పనిసరిగా ఉండాలంటూ. ఇక కోర్సు ఫీజు వచ్చేసి 25,000 ఉంటుంది. 6 నెలల సమయం, 25,000 ఉంది. అడ్మిషన్ ఫీజు 1000 అంటే 26,000.
26,000. రిజిస్ట్రేషన్ ఫీజు 500, 26,500. దరఖాస్తు చివరి తేదీ జూలై 20వ తేదీ. ఓ మస్తు టైం ఉంది ఇది. అట్లా మస్తు టైం ఉంది. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఆ కుకట్పల్లి అటు JNT చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అందరు పోవచ్చు. హైదరాబాద్ ఏముంది, బుర్రున్న మెట్రో ఎక్కుతూ దిగొచ్చాడ. జూలై 20 నుంచి జూలై 20 చివరి తేదీ. దరఖాస్తుల పరిశీలన జూలై 31 అయిపోతుంది. ఆన్లైన్ మోడ్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆగస్టు 1 నుంచి 7 వరకు. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఎప్పటిలోగా చెల్లించాలంటే ఆగస్టు 14 లోపు చెల్లించాలి. అడ్మిషన్ పొందినట్టు వాళ్ళు ఆగస్టు 15 నుంచి ప్రోగ్రామ్ ఆగస్టు 20 నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రోగ్రాంలు అంటే కోర్సు స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అట్లా మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే JNTUH hyderabad.ac.in దీంట్లో చూసుకుంటారంటే మీకు మిగతా సమాచారం అందుతుంది. అట్లా ఈ వీడియో వీటికి సంబంధించిన అంశాలు ఇవి. ఈ కోర్సులో కూడా ఎవరన్నా వీలుంటే జైన్ గారు మంచి మంచి కోర్సులు ఉన్నాయి. ఇక దాంతోపాటు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంది. ఇది ఇంతకుముందు అనుకుంటాం కదా మనం, దాని మీద సపరేట్ అని. ఇక ఇందులో భాగంగా చెప్దాం పట్టరాదు. తెలంగాణ ST గురుకులాల్లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్. హైదరాబాద్లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆపరేషన్ ఎమరాల్డ్లో భాగంగా నీట్ 2025 కంటే వచ్చే అకాడమిక్ ఇయర్కు హాజరయ్యే అభ్యర్థుల కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రోగ్రాము నిర్వహిస్తుంది. నీట్ 2024లో సాధించిన మార్కుల ఆధారంగా PVTG గురుకులాల్లో అడ్మిషన్ ఇస్తారన్నట్టు. అట్లా ఇందులో వచ్చినట్టుగా మార్కుల ఆధారంగా ఇప్పుడు ఒక ఆయన అందరు అప్లై చేస్తారు. మరి ఎవరికి సీట్ రావాలంటే నీట్ 2024లో వచ్చినట్టుగా మార్కుల ఆధారంగా ర్యాంకులు తీసేసి వాళ్లకు ఇస్తారన్నట్టు అవకాశం. బాల బాలికల క్యాంపస్లు వేరువేరుగా ఉంటాయి అన్నట్టు. బోధన అంటే ఏది టీచింగ్ ఉచితం, భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. రాష్ట్రానికి చెందిన ST కేటగిరీ అభ్యర్థులు మంచి అవకాశం దరఖాస్తు చేసుకోరి. ఎందుకంటే నీట్లో మంచి అవకాశం, మంచి అలానే బోవ పెడతారు, అలానే చదువు చెప్తారు, మంచిగా అన్నీ అలానే ఉంటాయి. మంచి అవకాశం ఇది. గిరిజన గురుకులాల సీట్లు వచ్చేసి ఇక్కడ హయత్-నగర్లో 50+25 ఉన్నాయన్నట్టు. ST వాళ్ళకు, దాంతోపాటు PVTG వాళ్ళకు 25, ST వాళ్ళకి 50. దాంతోపాటు అర్హత విషయానికి వస్తే నీట్ అభ్యర్థులు 2024లో రాసి ఉండాలి. దాని ర్యాంకులు బట్టేసి ఇలా సీట్లు ఇస్తారన్నట్టు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 150,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలకు మించకూడదు. ఈ విధంగా ఇది దీని ఎలిజిబిలిటీకి సంబంధించిన విషయం. అట్లా ప్రతి ఒక్కరు కూడా గిరిజన బాలబాలికలు దీనికి అప్లై చేసుకోరి. నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ జస్ట్ చాలా ఉట్టిగా అప్లై చేస్తూ వస్తుంది. ఫ్రీగా చదువుకోవచ్చు. మంచిగా మంచి టీం, మంచి ఫ్యాకల్టీలు వచ్చేసి క్లాసులు చెప్తారు. ఇది వివిధ ఇన్స్టిట్యూట్లో ఉన్న అంశం కావచ్చు. దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.